గడ్డ కట్టడం ఎలా? సో ఇది డే 9 హరిద్వార్లో అనమాట. మేము హరిద్వార్కి రీచ్ అయిపోయినాం. సో ఎక్కువ మేము వ్లాగ్ తీయాలని చెప్పి ఏం ప్లాన్ చేసుకోలేదు. మామూలుగా జర్నీలో ఇది కుదిరితే అది నేను వీడియో తీసుకున్నాను అనమాట, ఊరికే మెమరీస్ కోసం అని చెప్పి. అండ్ ఇక్కడ ఇంత చలిగా ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రాయలసీమ నుండి వచ్చాం కాబట్టి అక్కడ ఇంత చలి ఉండదు కాబట్టి మేము జర్కిన్స్ కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు. అమ్మో చుక్కలు కనిపించినాయి. ప్రశాంతంగా అనంతపురంలో చిన్న దోశలు తింటాంటి ఆవ దగ్గర. ఇవేంటో కుల్చాలంట. ఎవ్వ పానీపూరిలోకి ఇచ్చే మసాలా పూరి తీసుకొని ఇదేదో చపాతీలాగా ఉన్నాయి, బ్రెడ్ లాగా. దీంట్లోకి ఇచ్చారు. వద్దు, నార్త్ అంతా అయిపోయి మళ్ళీ ఇంటికి పోయే లోపల ఏదైనా తిని బ్రతికేసేలాగా అయిపోతుందేమో పరిస్థితి. సో ఇక ఇల్లు వెతకాలి కదా, ఉండడానికి రెంట్ హౌస్ వెతకాలి కాబట్టి స్కూటీ రెంట్కి తీసుకున్నాం అనమాట. అంటే కారు చిన్న చిన్న గల్లీలోకి అంతా పోదు అని చెప్పి, అండ్ డీజిల్ కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి స్కూటీ రెంట్కి తీసుకున్నాము. 500 రూపీస్ తీసుకున్నారనమాట ఒక 6-7 అవర్స్కి. కానీ స్కూటీ తీసుకున్న తర్వాత ఋషులుగా నెక్కించుకొని జస్ట్ అలా ముందరికి వెళ్ళగానే హ్యాండిల్ పట్టుకొని వాడే తోలేస్తున్నాడు. అమ్మో దీంట్లో అయితే కింద పడేలాగా ఉన్నామని చెప్పి గేర్ల బండి తీసుకుందామని స్ప్లెండర్ తీసుకున్నాను అనమాట రెంట్కి. అది ఒక 900 పడింది. పార్సల్ వచ్చింది, పార్సల్ కొరియర్. ఇల్లు ఎత్తుకుదామని బైక్ రెంట్కి తీసుకుంటే వీడు కార్లో పండుకోడు కానీ బైక్లో పండుకుంటాడు. ముందర కూర్చొని ఇట్లా తూగుతున్నాడు, ఇట్లా అటు ఇటు పడతా అంటే అప్పుడే నిద్ర వస్తున్నాడా. టీషర్ట్ ఇట్లా వేసి ఇప్పి కడదాం అనుకున్నా, ఇదే సేమ్ అని ఇట్లా చేసాం. అప్పుడే నిద్ర వస్తుంది. కార్లో నిద్రపోయాడు. ఊగుతా అంటే ఇట్లా ఏం దబ్బా అట్లా ఊగుతున్నాడు అనుకున్నా, చూస్తే తూగుతా. ఇది మాకు దొరికింది ఇల్లు, సింగిల్ బెడ్రూమ్. మళ్ళీ రా లోపల రా. అయితే కిచెన్, అది సింగిల్ బెడ్రూమ్. చూడండి ఋషుల్ గాడు నీళ్ళన్నీ ఎట్లేసినాడు. నైట్ వచ్చినాము, కనీసం క్లీన్ కూడా చేయలేదన్నమాట వీళ్ళు, ఓనర్ వాళ్ళు చేపిలేదు, మేమే చేసుకోవాలి. నైట్ ఓపిక లేక బా అరసద్దురా, ఖాళీగా ఉంది, రీసౌండ్ వస్తుంది. ఋషులు అరసద్దు. వాడి మాట మనం వినాలి, మన మాట వినడాడు. ఇల్లు ఖాళీ. అరసద్దురా రే, సైలెంట్గా ఉండు. సైలెంట్. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఇల్లు ఖాళీగా ఉండడం వల్ల రీసౌండ్ వస్తుంది భారీగా. ఇప్పుడు వెళ్ళి మాప్ స్టిక్ అవన్నీ తెచ్చుకొని ఖాళీ చేయాలి, క్లీన్ చేయాలి. చలి చంపుతుంది అసలు. జర్కిన్ కొనుక్కున్నా, లేకపోతే సర్వైవ్ కాలేము ఇక్కడ. పొద్దున్నే నీళ్ళన్నీ వేసి గలీజ్ చేసినాడు. ఇది సో ఇల్లు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండడమే అనమాట. ఋషులుగాడు ఇక్కడ సైకిల్ తొక్కుకోవచ్చు, అట్లా ప్రశాంతంగా వీడిని బయటికి తీసుకెళ్ళచ్చు అన్నట్టు తీసుకున్నాం. అండ్ కార్ పార్కింగ్ ఉంది, కార్ కోసం కూడా అనమాట. ఋషులుగాడు ఈ సైకిల్ వేసుకొని ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఫుల్ అరిపించినాడు అనమాట. ఇందాక వాళ్ళు పూల కుండీలు అడ్డు పెట్టేసుకున్నారు, ఫ్రంట్ సైడ్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరో వచ్చినారు, ఇంకా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తారని. ఏయ్ విషల్, ఏది సైకిల్ వేసుకొని పో, ఇట్లా ఒకసారి చూపి.
ఆ పూలకుండీలు ఏడపగలు కొడతాడు అని నాకు భయం ఎత్తుకుంది. తిప్పుకుంటే లేదు సైకిల్. క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. ఈడు కూడా వేడి పని స్టార్ట్ చేశాడు. అన్నీ సర్దాలన్నమాట. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసేసి షాపింగ్ చేసి వచ్చినామన్నమాట. ఈ క్లీనింగ్స్ అంతా, ఈ మాపులు, బకెట్, ఇవన్నీ. డ్రింకింగ్ వాటర్ దీంట్లో వస్తాయంట, గంగా జలం డైరెక్ట్ వస్తాయంట నదిలో నుండి. ఏమరా నీకు అంత దూల? ఇప్పుడు ఏమి ఆ స్విచ్ చేస్తే వేయకపోతే నష్టమా? అట్లా కాదు, నేను పెట్టినట్టు పెట్టుకో. అయ్యి అదే నీది వేసుకో ఇద్దు. అది వేసుకో, దీంట్లో ట్రై చేయి. ఇప్పుడు ఆ స్విచ్ ఆఫ్ చేయకపోతే ప్రపంచం అంతా అయిపోయేటట్టుంది. స్విచ్లు పిచ్చి పోలేదా రుషి లింగానికి? మారలేదు, అప్పుడు ఎదవే ఇప్పుడు ఎదవే. నువ్వేం మారలేదురా. ఏం సాధించినావు ఇప్పుడు దాంతో? పడతావులే. నుండి సామాన్ సర్దుతా అంటే టేబుల్ కాళ్ళని ఇట్లా ఇట్లా పెట్టినాడు. వీడు చేసిండే ఒకే ఒక మంచి పని, దీన్ని ఇలా స్ట్రైట్గా తయారు చేస్తే ఎత్తుకొని రావడానికి ఈజీగా ఎత్తుకొని వచ్చేసామన్నమాట. అప్పుడప్పుడు అట్లా రేర్గా ఉపయోగపడే పనులు చేస్తావురా నువ్వు. దిగు. చాలే ఇంకా స్విచ్ మళ్ళీ స్విచ్ రగొట్టేవాడన్నా. సో యాక్చువల్లీ మేము రిషికేష్కి వచ్చింది ఎందుకంటే యోగా కోర్స్ జాయిన్ అవ్వాలి. అలాగే ఋషుల్ని మళ్ళీ స్కూల్ చేర్పించే లోపల కొంచెం నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ ట్రావెలింగ్ చేయాలి అన్నట్టు అనుకొని వచ్చామన్నమాట. సో హౌస్ రెంట్ ఒక 5,000 లోపల దొరికితే బాగుండు అనుకుంటే 8,000ది దొరికింది. ఇంకా వెతకడానికి కూడా మాకు ఇంకా ఓపిక లేక సరేలే కొన్ని మంత్స్ ఉందామని చెప్పి తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ జరుగుతున్న పని ఏంటి, వీడు చేస్తున్న పని ఏంటి? లే, డిస్టర్బ్ చేద్దామని క్లీన్ చేస్తాను కదా. టీ ఋషి సో మేము క్లీన్ చేసే లోపల ఇల్లు వర్షం పడడం స్టార్ట్ అయింది. మేము ఇంకా కారులో లగేజ్ కూడా కిందకి దించలేదు, అట్లే ఉంది. సరే ఇంకేం చేయలేక ఇంకా నైట్ అక్కడే వదిలేసామన్నమాట. లగేజ్ కారు మీదే పెట్టేసినాం. పొద్దున్నే లేచిన తర్వాత లగేజ్ అంతా తీర్చామన్నమాట. బాత్రూంలో దయ్యం కూర్చున్నట్టు ఒక పక్షి కూర్చుంది పైన. నేనేమో బల్బు పెడదామని అదే పనికి బల్బు తెస్తే ఇక్కడ దయ్యంలా కూర్చొని ఉంది. భయపెట్టినా కూడా పోట్లే. బయట చలిగా ఉందని లోపలికి వచ్చి కూర్చున్నట్టుంది. అక్కడ అది ఓపెన్లో ఉంది ఈ హోలు, అక్కడ నుండి వచ్చిందన్నమాట. భవానీ అయితే భయపడింది. ఋషి లై పైకి లై. ఏదో తేడాగా ఉందేంటి? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏం చేస్తున్నావు? సో ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత పైన టెర్రస్ ఎలా ఉందో చూద్దామని పైకి పోయినాం అనమాట. ఇంకా ఋషులుగా స్టార్ట్ చేసినాడు అక్కడ గోడ మీద నిలబడి సర్కస్ చేయడము. దూలమయ్యా నన్ను కెలక్కస్సల మిద్ది మీదకి వచ్చినాము. ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి గోడ మీదకి ఎక్కినాడు.
దూలమయ్యా అమ్మో అవి తీసే చెప్పులు అప్పుడు నీకు స్పర్శ తెలుస్తుంది. ఆ పక్కోటి ఈ పక్కోటి వెళ్తున్నాడు. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు లే శిశీంద్రి, అరే శిశీంద్రి, భయాన్ని జయించగలవు విక్రమ్. పల్లెటూరు తాత ఏంది తాత కొనుక్కుంటే అటవుతాను. टाइगर का हुक्म.